మైకేల్ రేయ్ అరే ఏంద్రా నీ గోలా జరుగురా జరగను. అరే అర్థం చేసుకురా పడిపోయేలా ఒక ప్లీజ్ రే జరుగురా రే ఆపుకోలేవరా? అరే ఆపుకోలేరా ప్లీజ్ అర్థం చేసుకురా రే రే మైకేల్ ఏరా మన పక్క ఇన్స్టిట్యూట్లో కోచింగ్ బాగా చెప్తున్నారంటరా. అయితే వెళ్ళి జాయిన్ అవుతావా? అంటే నువ్వు ఒప్పుకుంటేనేలే. అక్కడికి వెళ్ళాక ఇంకో ఇన్స్టిట్యూట్ బాగుందంటారు, మళ్ళీ జాయిన్ అవుతావా? అది కాదురా. ఏది కాదురా, ఎక్కడికి వెళ్ళినా ఇలానే చెప్తారు. నీకు నేర్చుకోవాలని కసి ఉంటే ఎక్కడున్నా నేర్చుకుంటావు. మళ్ళీ మొదలు చదువు. మోటివేషన్. రేయ్ ఏరా క్లాస్లో మంజునాథ్ సార్ చెప్పింది మొత్తం అర్థమైనట్టే ఉందిరా, కానీ ఇప్పుడు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఏంటిది? సూపర్ అయ్యారా? సూపర్ అంటే ఏం లేదురా. ఇట్స్ ఎ లెవెల్ ఆఫ్ ఏ విచ్ కెన్ పాస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ and it can perform tasks better than human. You know that, right? Super A is like a still hypothetical concept. సరే నేను లోపలికి వెళ్ళి వస్తా. చెప్పులు జాగ్రత్త చూసుకుంటుండు. ఏయ్ నీ అబ్బా. చా ఈరోజు కూడా గుడికి ఎవ్వరు రాలేదు. అమ్మాయిలు గుడికి రావడం మానేసినట్టున్నారు. స్వామి, సంవత్సరం నుంచి కోచింగ్ తీసుకుంటున్నాను. జాబ్ నోటిఫికేషన్ ఎవరు రావట్లేదు. ఇంటి దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువైంది. ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ అని చాలా కష్టంగా ఉంది స్వామి. అటు జాబు లేక ఇటు అమ్మాయి లేక జీవితం చాలా చప్పగా ఉంది. కనీసం ఒక అమ్మాయినన్నా కనెక్ట్ చేయి స్వామి, రోజులు జాలీగా గడుస్తాయి. నువ్వు కనెక్ట్ చేస్తున్నావు అంతే. మళ్ళీ రేపు వస్తాను స్వామి. టేక్ కేర్. మైకేల్ పదరా వెళ్దాం. అయిపోయింది. బాగా మొక్కున్నా? ఏదో మొక్కున్నాను లేరా. ప్రాబ్లం రావట్లేదంటే ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు. ఈరోజు నాకు ఇది అర్థం కావట్లేదు చెప్పురా అంటే కనీసం తిరిగి చూడట్లేదు. ఏం చూస్తున్నారా? పాప ఏం తిప్పుతుందిరా బాబు. ఏమున్నారా బాబు, ముందు నుంచి వస్తే ముద్దు వస్తారు, వెనక నుంచి వస్తే మూడు తెప్పించేస్తారా. వెళ్దాం రారా. పదరా వెళ్దాం. ఏ వద్దురా, రారా. ఏ వద్దురా. అరే చెప్పిన మాట చూస్తే ఏమనుకుంటారు? అరే రారా. వద్దు అరే కొన్ని రారా చెప్తా. నువ్వు వెళ్ళు. నువ్వు కూడా రారా అంటే రారా. నేను చూస్తావు కానీ మంచి ఛాన్స్ మిస్ చేసావు కదరా. మనకెందుకురా? ఎందుకేంట్రా, మనకు అసలు కనిపిస్తారా ఇలాంటి అమ్మాయిలు? వస్తారులే. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దానా? ఎక్కడికి రా? తన ఇంటి దగ్గరికి రా. సరే పద. థ్యాంక్స్ రమ్మావా.
అరే మామా రాలేదా ఇంకా? రాలేదురా. మామా ఇందాక వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని చూసా. ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాయిరా. అసలు చూడగానే ఇళ్ళ తాళి కట్టేయాలనిపించింది. వెళ్ళి ఎతికా కానీ కనపడలేదు. అసలు జగదేక వీడు అతిలోక సుందరిలో శ్రీదేవిలా ఉందిరా. అరే మామా నీ శ్రీదేవిరా. వెళ్ళి పిలువురా. పిలువురా ఒకసారి. ఎంతసేపు ఇలా చూస్తారు? ఒకసారి పిలువురా. వద్దు, వాళ్ళంతా వస్తారు, బాగోదు. చూడు చూడు. అరే వెళ్ళిపోయిందిరా, పద. రే మావా ఇంకాసేపు ఉన్నారా, ప్లీజ్ రా. రే మళ్ళీ నారా. పద వెళ్ళి కూర్చుందాం. ఎప్పుడు వచ్చిద్దో, ఈడు ఎప్పుడు కదులుతాడో. వెళ్ళిపోయిందిరా, పద ఇంకా పద. క్లాస్ ఎన్ని గంటలకు రా ఈరోజు? 5ంటికి రా. అరే టైం ఎంత అయింది ఇప్పుడు? 4 అయింది. టయానికి రీచ్ అవుతాం కదా క్లాస్కి. అరే క్లాస్కి ఏమి వెళ్తాం కానీ మందు అవుదాం పద. రే ఎవడరా నువ్వు క్లాస్ పెట్టుకొని మందు అవుదామంట? నువ్వు ఆపురా బాబు. ఆ ముందుకెళ్ళి లెఫ్ట్కి తిప్పి చెప్తా. తిప్పుతా ఆరామ్సే క్లాస్ అయిపోయిన తర్వాత వస్తుంది, ఓకేనా? అరే ఇక్కడ సైడ్ కాపురా. సైడ్ కాపు. ఆపు ఆపు ఆపు. అది ఇప్పుడు నేను టాస్ వేస్తాను. హెడ్స్ పడితే క్లాస్, టైల్స్ పడితే మందు, ఓకేనా? చూడు. ఏ హెడ్స్ పద, మందు మందు. రే గెలిచింది నేను రా. అరే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు కాదరా. ముందు ఎక్కువ ఫాస్ట్ ఎక్కి చెప్తా. ఈరోజు మందులో మునిగి తేలాల్సిందే. పద పద పద. మా నీకు మాట చెప్తా. చెప్పు. కానీ ఏమనకూడదు, ముందే చెప్తున్నా. అనుకుంటామావు, నువ్వు చెప్పే మాట మంచిగా లేదనుకో, వంగబెట్టి అంత కూడా. ఇటు తాగితే మనిషి కాదు కదా, మర్చిపోయా. ఇంకో పెగ్గు పోయిరా. ఇప్పుడే కదరా 3 వేసింది. నువ్వు పోయిరా. ఎంతైనా నువ్వు చేసేది కరెక్ట్ కాదు మామ. మందేడమా? అది కాదు, రోజు నువ్వు అక్కడ పోయి నిలబడ్డాం, ఆ అమ్మి నీకేసి చూడదాం, నువ్వేమో మూసి నవ్వులు. రే దొంగ పోలీస్ ఆటలో కూడా దొంగ ఎవడో పోలీస్ ఎవడో ఒకరికొకరు తెలిసిద్దిరా. కానీ ఇక్కడేమో నీకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఆ అమ్మాయికి నువ్వెవరో అంతకన్నా తెలీదు. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏమవుతుందో నాకు అసలే తెలీదు. ప్రేమరా, దీన్నే తెలుగులో ప్రేమ అంటారు. ఆ ఇంటిని చూస్తే వాళ్ళు చాలా రిచ్ అని అర్థమవుతుందిరా. మనకెందుకురా? తను రిచ్, మిడిల్, పూరా అని నాకేమన్నా తెలుసా మావ? ఆ రోజు అక్కడ నిలబడింది, నేను చూశాను, నచ్చింది, చూడాలనిపించింది.
మళ్ళీ మళ్ళీ చూశాను, విపరీతంగా నచ్చింది. ఫాలో అయ్యి మనం ఎప్పటి నుంచి వెళ్తున్నాం రా? డిసెంబర్ 10న చూసాం, 11న వెళ్ళాం, ఇవాళ 10 రోజులైంది. ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. ఒక్కసారి చూసిందా? ఇప్పటి వరకు ఒకసారి వెళ్తాను, తర్వాత నుంచి 3 సార్లు వెళ్తా. వెళ్తావరా? ఎందుకు వెళ్ళవు? అది సరే కానీ పొద్దునేమన్నారా? తాగితే వీడికి అన్నీ గుర్తొస్తాయి. అయినా నేనేమన్నాను రా? నీ శ్రీదేవి వచ్చిందంట. శ్రీదేవి ఓకే, మంచి హీరోయిన్, అందగత్తె. కానీ నా హీరోయిన్గా నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నా హీరోయిన్ అని ఫిక్స్ అయ్యా. అయినా పాపం శ్రీదేవి గారు చనిపోయారు కదరా. చనిపోయిందా? నిన్నగాక మొన్న కదరా క్షణ సినిమా చూసింది. మరి చనిపోయిందంటే తాగు. అయినా ఈ మధ్య రాత్రులు అస్సలు నిద్ర పట్టట్లేదు మామ. ఒకటే ఒత్తిడా? డబ్బులు ఇస్తే వస్తారంటగా, పోయి వస్తారు ఒకసారి. మనల్ని నమ్మి వచ్చే వాళ్ళ కోసం ఓపిక పట్టాలరా. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఏం మిగిలట్లేదురా. ఇలా చేస్తే ఆ ఒత్తిడి గిత్తిడి అన్నీ పోతాయి. అన్నీ పోతాయా? ఇప్పుడు ఏం చేయాలి మామ? యోగా. ఇలా చేస్తే అన్నీ పోతాయి. ఏం చేస్తున్నావు మావా? ఫుడ్ అయిపోయింది కదరా, ఆర్డర్ పెడదామని. డబ్బులు లేవు కదరా? మా బావగారిని అడిగేలేరా, ఆయన వేసాడు. ఎందుకురా పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టడం? మా అక్కని ఇవ్వలే, ఆ మాత్రం చేయకపోతే ఇంకెందుకురా బావా, సంకనాకనా అంటావురా? ఫుడ్ అనుకుంటారా? తీసుకురా. ఫుడ్ మామ నాకు ఇప్పుడు డ్యాన్స్ చేయాలనుంది మామ. ఏయి మామా, నిన్నేవాడు ఆపేది? ఇప్పుడు ఏ పాట పెట్టావు చెప్పి. ఇప్పుడు పాట పెడితే ఎవడైనా డ్యాన్స్ చేస్తాడు, పాట లేకుండా డ్యాన్స్ చేస్తాడు. ఏయి మామా, ఏయ్ వేస్తా మామ. ఎట్టున్నా చూడాలి. కూసా మామ. ఇది బాగాలేదు అది అంటే నేను అస్సలు అనను మామ. నువ్వు వేయి మామ, నాకు వచ్చినట్టు నేను వేసాయి. మళ్ళీ బాగాలేదు అనొద్దు. ఇక నేను వేయలేనురా, నేను కానీ
అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం వేసావురా, ఏం వేసావు అసలు, ఏం వేసావు తెలుసా డాన్స్? థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఏదో అలా వచ్చేసింది. బాగేసాను అనుకో, బాగేసాను. తరగొట్టేసావు. ఏం చెప్తున్నా ఇంకోటి మా ఐ మీన్ తప్ప ఇంకెవ్వరిని పెళ్ళి చేసుకో. అది కాదు, ఐ మీన్ చూసింది ఒకసారి కానీ ప్రతి క్షణం గుర్తొస్తుంది మా. నీకు చెప్పిన, నీకు తెలుసు మనం ప్రతిసారి డిస్కస్ చేసుకున్నాం మావా. నాకు తెలిసి నేను ఒక 5-10 అమ్మాయిని చూసింటా మ్యాక్సిమం అనుకో. అంతే అంతే. అందులో ఈ అమ్మాయి నచ్చినట్టు ఇంకెవరు నచ్చలేదు మావా. నేను చెప్పిన తెలుసు, నాకేందో తెలియదు. మామ కిటికీలు కూడా తెల్లారిపోయినాయి మామ, పడుకుందాం మామ. కాసేపు నువ్వు మావా. టైం ఎంత అది? అమ్మ మార్నింగ్ 6 అయింది మామ. 6 అయినా 9 గంటలకు ఒకసారి ఆ ఇంటి దాకా పోయిద్దాం. ఏం కాదులేరా, గుర్తుపెట్టుకో మార్నింగ్ 9 గంటలకి. ఇప్పుడంతా 6 అయింది. సరే నేను ఇవన్నీ క్లీన్ చేస్తా మామ. నేను పడుకుంటా. పడుకో. వంశీ సరిగా చేయరా వంశీ. యా వంశీ, యా ఇంకొంచెం. ఓకే రే, అది తగ్గిరా, దించు కొంచెం, దించు దించు. ఓకే నువ్వు చేయరా. లైక్ దట్. యా ఓకే అలా చెయ్యి. అమ్మో నా వల్ల కాదు. చెయ్యరా ఇప్పుడు నువ్వు చెయ్యి. అమ్మో నా వల్ల కాదు. దించు కింద దించు. ఆగ్రా బాబు. మీరు చేస్తున్నది తప్పురా. వీడికి అదే చెప్తున్నా బ్రో. రే సరిగా చెయ్యి.
సరే నేను చెప్తున్నది దీని గురించి కాదు, మీరు రోజు చేస్తున్న దాని గురించి. దేని గురించి? ఇది చాలా తప్పు తమ్ముడు. అలా వేరే వాళ్ళ ఇంటి ముందు నిలబడి చూడడం చాలా తప్పు. వాళ్ళకు కూడా ఒక పరువు మర్యాద అనేది ఉంటుంది. అలా చూస్తే వేరే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? రేపటి నుంచి అలా రావద్దు. వస్తే మర్యాదకు కూడా చెప్పను. బేసిక్గా నేను చేత్తో చెప్పే రకం. మిమ్మల్ని చూస్తే అర్థం చేసుకుంటారని వదిలేస్తున్నాను. జాగ్రత్త. బ్రో, నువ్వెవడివో నాకు తెలీదు. వచ్చావు, వార్నింగ్ ఇచ్చావు, వెళ్ళిపోతున్నావు. నేను మాట్లాడి కూడా వినాలి కదా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, చూసింది ఒకసారి, కానీ ప్రతి క్షణం ఆ ప్రేమలో పడిపోతున్నా. నువ్వేదో చెప్పావని చెప్పి ఆ ప్రయత్నాన్ని మానుకోను. అలా చేస్తే నన్ను నేను కించపరుచుకున్నట్టే. నా ప్రేమ పొందే వరకు నా ప్రయత్నం మానుకోను. సారీ బ్రో. చెప్తే ఎందుకుంటారా మీరు? వదిలేండి అన్న అన్న. లేరా నువ్వు? లై. ఏదో పిల్లలు మాటలతో చెప్తే అర్థం చేసుకుంటారు అనుకుంటే నీకెంత ధైర్యం రా? నా చెల్లికే లైనేస్తారా? బావా, ఇప్పటి వరకు బావను పట్టుకొని బ్రో బ్రో అన్నావు కదరా, నీ నోట్ల పురుగుల మందు పోయి. సారీ బావ. మైకేల్. మైకెలా? ఎస్, మైకెల్, సన్ ఆఫ్ యాంటనీ. అయితే నాకేంట్రా? బావా. అరే మైకేల్ వద్దులేరా, నువ్వు బాగు. ఎవడరా నీకు బావా? నువ్వు పక్క జర్రా, లేకపోతే నీకు పడతా. అన్న ఒక్క నిమిషం అన్న. పడాల్సిందే నీకు. అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న. నేను చెప్తాను. అరే మైకేల్ లేరా అన్న, నేను చూసుకుంటా అన్న నేను చూసుకుంటా. ఒక్క నిమిషం అన్న, ఇంకా రామన్నా మీ ఇంటి దగ్గరికి రామన్నా. అన్న మేము రామన్నా, నేను చూసుకుంటాను, చెప్తాను. చంపేస్తా నాకు కొడక. మైకేల్ చెప్పవాడికి అరే దెబ్బలేం తగిలినా?